మీ అందరికీ కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు. ఎందుకంటే మన ఆద్యుడు, మన కులదైవం, ప్రపంచానికి కార్మిక శక్తిని పరిచయం చేసిన వాడు. ఇప్పుడంటే మేడేలు అవి అంటా ఉన్నారు. ఒకప్పుడు మేడేలేదే ఉంది, శ్రమించేవాడి శక్తిని నమ్ముకుని విశ్వకర్మ జయంతిని మేడేగా జరుపుకునేవాళ్ళు, కార్మికులంతా జరుపుకునేవాళ్ళు. తర్వాత రోజుల్లో ఉంది. కానీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కాదు, అసలు సిసలైన కార్మిక వర్గానికి లేదా కష్టపడే వాళ్ళ వర్గానికి ఆద్యుడు విశ్వకర్మ అనే గుర్తించి విశ్వకర్మ జయంతిని ప్రత్యేకంగా దేశమంతా కూడా కార్మికుల దినంగా జరుపుకోవడం అన్నది మనం అందరూ గర్వించవచ్చు. విశ్వకర్మలంటే కేవలం ఒక కులానికి చెందిన వాళ్ళు కాదని, విశ్వకర్మలు మిగతా కులాల్లో కూడా ఉన్నారని. అంటే విశ్వకర్మ అనేది విశ్వకర్మ కులం శ్రామిక వర్గానికి ప్రతిరూపం. ఎవడెవడైతే కష్టాలు పడుతూ ఉంటాడు, ఎవడైతే రోజు రెక్కాడి తీయగాని డొక్కాడని ప్రజలు, రోజు పని చేస్తే గాని పూట గడవని ప్రజలకు ప్రతిరూపమే విశ్వకర్మ. కష్టపడి పని చేయడానికి కానీ, నిజాయితీ పనితనానికి కానీ, నాణ్యమైన నైపుణ్యమైన పనితనానికి ప్రతీక విశ్వకర్మ. ఈ కులంలో దీని కులాన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది మిగిలిన కులాల వాళ్ళు కూడా ఈ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు. అలాగా సుమారుగా 18 కులాలు వివిధ చేతి వృత్తుల కింద మార్చుకున్నారు. విశ్వకర్మ ఆయన చెప్పింది ఈ పేరులో నుంచి కానీ, విశ్వకర్మ ఆలోచన విధానమే కానీ పెద్ద పెద్ద పనిముట్లు లేకుండా, మిషనరీ లేకుండా చేతితో చేసేటువంటి కళలన్నింటినీ కూడా ఒక గుడి కిందకి తీసుకురావాలన్నదే విశ్వకర్మ ఆలోచన కూడా. ఈ విద్య మిగతా కులాల్లో కొంతమంది కూడా నేర్చుకున్నారు. కొన్ని బీసీ కులాల్లో వాళ్ళు వీళ్ళు నేర్చుకున్నారు, కొన్ని ఇతర మతాల వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు కూడా రాణిస్తున్నారు. ఈ విద్యను మన దగ్గర అంతా నేర్చుకున్నారు. సంతోషమైన విషయం. మనకెంతో గర్వకారణం కూడా. ఈ విశ్వకర్మ ఆలోచన విధానాన్ని అందువల్లే ప్రధాని నరేంద్ర మోదీ గారు 18 చేతి వృత్తులు చేసుకునేవాడని, మనం రెగ్యులర్ గా చేసేటువంటి కంసాల పనైనా లేదా చేతి వృత్తులు చేసే బొమ్మలు తయారు చేయడం దగ్గర నుంచి మిషన్లు వాడకుండా చేయగలిగినటువంటి అనే వడ్రంగి, కొమ్మరి, కమ్మరి ఇట్లాంటి వాటి ఎంతో మంది చేతి వృత్తుల వాళ్ళందరినీ ఒక కొడుకు కింద తెచ్చి ఈ విశ్వకర్మలందరినీ కూడా చేతి వృత్తి చేసుకునే వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేస్తే సమాజం మరింత బలంగా తయారవుతుందని, దీంట్లో మహిళలు ఎవరైనా ఈ వృత్తి చేతి వృత్తులు చేస్తూ ఉంటే వాళ్ళకు ప్రత్యేక ఆదరణ ఇవ్వగలిగితే ఆ కుటుంబాలు మరింత గొప్పగా అభివృద్ధి చెందుతాయని విశ్వకర్మ యోజన, విశ్వకర్మ అనే ప్రత్యేకమైన పథకాన్ని పెట్టింది నరేంద్ర మోదీ గారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద లక్షలాది మందిని చేతి వృత్తులు చేసుకునే వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి వాళ్లకు శిక్షణ ఇస్తాం. శిక్షణ కాలంలో కూడా రోజు పని చేసుకునే కూలిలాగా వాళ్ళకు డబ్బులు ఇస్తాం. తర్వాత వాళ్ళు కోరుకున్నట్టు ఏ వృత్తిలో అయితే శిక్షణ పొందుతున్నారో దానికి పనిముట్లు ఇస్తాం. బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పిస్తాం. ఇన్ని కలిపి విశ్వకర్మ పథకం అని పేరు పెట్టి ఈ అణగారిన ప్రజల్ని, కష్టాల్లో ఉన్న ప్రజల్ని, రోజువారీ పని చేసుకుని గడుపుతున్నటువంటి ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేశాడు నరేంద్ర మోదీ గారు. ఆయన జన్మదినం, విశ్వకర్మల జన్మదినం రెండు కలిసి రావడం కూడా ఎంత గొప్ప విషయమో ఆలోచన. ఈ రోజు నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు, విశ్వకర్మ జయంతి. నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలు చేసుకుంటున్నాం. ఈ రోజు శుభ్రత గురించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నేను ఇప్పుడే
మున్సిపల్ ఆఫీస్ లో 100 డేస్ కావాలి. అదే సందర్భంలో విశ్వకర్మ యోజనకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎన్నికల వల్ల కొంత డిలే అయినది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంటా ఉంది. నేను అందరికీ చెప్తా ఉన్నా, విశ్వకర్మ కులానికి చెందిన వాళ్ళు కానీ చేతి వృత్తులు నమ్ముకున్న అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరు దీన్ని ఈ పథకం కింద అప్లై చేసుకోండి. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే కూడా ఇప్పుడు కూడా అప్లై చేయొచ్చు, తప్పేమీ లేదు. కలెక్టర్ తో మాట్లాడి ఆదోనికి ఎక్కువ మందికి ట్రైనింగ్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. ఎందుకంటే 135 మందిని తమ్ముడు చెప్తా ఉన్నాడు. 135 ఇంకా పెంచాలి. దీన్ని కొంచెం వేల సంఖ్యలో తీసుకుపోవాలి. అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగితే నేను కలెక్టర్ తో మాట్లాడి, సబ్ కలెక్టర్ తో మాట్లాడి ఈ పనులు చేయించడానికి నాకు సులభం అవుతుంది. అదేవిధంగా తప్పనిసరిగా ట్రైనింగ్కి వెళ్ళాలని, ట్రైనింగ్ అయిన తర్వాత మీరు మీ వృత్తిలో మరింతగా రాణించాలని, ఆర్థికంగా బలపడాలని, రూపాయి డబ్బు సంపాదించి మీరు కుటుంబాలు సుఖ సంతోషాలతో